వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అని విమర్శించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లి చెల్లిని చూడని వారు ప్రజలను మంచి చేస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలిపైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగనాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం, అలాంటి రక్తదాహం. గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం, మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను.